వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చేనేత కార్మికుడు కళా నైపుణ్యానికి నిదర్శనం, రంగులకే వన్నె తెచ్చిన అద్భుతమైన పట్టు చీర. దక్షిణ భారతదేశంలో పార్లమెంట్ సమావేశాలు, తెరపైకి సరికొత్త డిమాండ్. ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేసిన నయనతార భర్త, ధనుష్ ఫ్యాన్సే కారణమా? నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఆ హీరోనే, రాజ్యసభ హీరోయిన్ కామెంట్. మగువలు మెచ్చే పట్టుచీరలకు నిలయం భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలే. ఔన్నత్యానికి ప్రత్యేక పోచంపల్లి చేనేత వస్త్రాలు. ఇక్కడి కళాకారులు నేసిన వస్త్రాలు అంతర్జాతీయ స్థాయిలో తలుకులు ఎనుతున్నాయి. 7 రంగుల హరివిల్లు వర్ణాలను చూస్తూ విస్తుపోతూ ఉంటాం. అలాంటిది చేనేత ఇక్కత్ వస్త్రాన్ని 10,000 రంగుల షేడ్స్తో మగ్గంపై నేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు నేత కార్మికుడు. కొత్తగా శాలువాపై 10,000 రంగుల డిజైన్లతో ఇండియా మ్యాప్ను ఆవిష్కరించి అందరినీ అబ్బురపరుస్తున్నారు. తన సృజనాత్మకతతో సంతా కబీర్ పురస్కారాన్ని పొందారు చేనేత వస్త్రకారుడు. చేనేత కళాకారుల నైపుణ్యానికి వస్త్ర పరిశ్రమకు పెట్టింది పేరు. యాదాద్రి జిల్లా బూదాస్ పోచంపల్లి. ఇక్కడి చేనేత కార్మికులు నేసిన ఇక్కత్ వస్త్రాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. ఈ వస్త్రాలు ఫ్యాషన్ ప్రియులు, డిజైనర్లను ఆకట్టుకుంటున్నాయి. ప్రకృతి సహజసిద్ధంగా లభించే రంగులను వస్త్రాల తయారీలో వినియోగిస్తారు. యాదాద్రి జిల్లా బూదాన్ పోచంపల్లికి చెందిన చేనేత దంపతులు భోగా బాలయ్య, సరస్వతి వినూత్న ఆవిష్కరణకు పెట్టింది పేరు. చేనేత రంగంలో సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూనే కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఇక్కత్ వస్త్రాల తయారీలో వినూత్న ప్రయోగాలు చేస్తున్న ఈ దంపతులు మరొక అద్భుతమైన వస్త్ర కళాఖండాలను రూపొందించారు. పార్లమెంటు సమావేశాల్లో ఒక సెషన్ దక్షిణ భారతదేశంలో నిర్వహించాలన్న డిమాండ్ కొత్తగా తెరపైకి వస్తుంది. పార్లమెంటు ఉభయ సభలు ఏడాదికి 3 సార్లు సమావేశమవుతాయి. ఇందులో జనవరి నెలాఖరున ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల మధ్యలో కొన్నాళ్ల విరామంతో 2 విడతలుగా సాగుతాయి. జూలై, ఆగస్టు నెలల్లో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు, నవంబర్, డిసెంబర్ మాసాల్లో జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాల గురించి కూడా అందరికీ తెలిసిన విషయమే. ఈ 3 సెషన్లలో కనీసం ఒక్కటైనా దక్షిణ భారతదేశంలో నిర్వహించాలని దక్షిణాదికి చెందిన వివిధ పార్టీల ఎంపీలు అభిప్రాయపడుతున్నారు. వారిలో కొందరు 2 సమావేశాలను దక్షిణాదిన నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా లేడీ సూపర్ స్టార్ నయనతార, హీరో ధనుష్ మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న తన డాక్యుమెంటరీ కోసం ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన నానుం రౌడీ సినిమా నుంచి కొన్ని క్లిప్స్ వాడుకుంది నయనతార. దీనితో తన అనుమతి లేకుండానే వీడియో క్లిప్స్ వాడడంపై లీగల్ నోటీసులు పంపించారు ధనుష్. దీనితో అతడి తీరుపై నయన్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి కూడా తెలిసిందే. 3 సెకండ్ల వీడియో వాడినందుకు మొత్తం 10 కోట్లు చెల్లించాలని ధనుష్ డిమాండ్ చేయడంపై సోషల్ మీడియాలో నయనతారతో పాటు ఆమె భర్త విఘ్నేష్ శివన్ సైతం తీవ్రంగా విమర్శించారు. అయితే కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య గొడవ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే నయన్ భర్త విఘ్నేష్ ఊహించిన షాక్ ఇచ్చారు. తన ట్విట్టర్ ఖాతాను డిలీట్ చేశారు. దీనికి కారణం ధనుష్ ఫ్యాన్సేనా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చిన భూల్ భూలయ్య 2, భూల్ భూలయ్య 3, స్త్రీ 2 సినిమాల తరహాలోని రాజసభ సినిమా హర్రర్ కామెడీ కాన్సెప్ట్తో రూపొందుతోంది. ఈ సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ హిట్ కాన్సెప్ట్తో సినిమా చూస్తున్న నేపథ్యంలో ఈజీగా 1000 కోట్ల వసూలు కోసం ఖాయం అనే అభిప్రాయం పడుతున్నారు ప్రేక్షకులు. ఇక ఈ సినిమాలో ఒక హీరోయిన్గా నటిస్తున్న మాలవిక మోహన్ను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్పై ప్రశంసల వర్షం కురిపించింది. ఆయన తనకు ఆల్ టైమ్ ఫేవరెట్ నటుడు అంటూ చెప్పిన మాలవిక రాజ్యసభ సినిమా అప్డేట్ను కూడా ఇచ్చింది. దర్శకుడు మారుతి ఒకరోజు వృధా కాకుండా షూటింగ్ చేస్తూ ఉన్నారు. సినిమా షూటింగ్ ముందుగా అనుకున్న ప్రకారమే పూర్తి కావడంతో పాటు విడుదల తేదీల్లో మార్పు లేకుండా రాబోతుంది అంటూ మాలవిక మోహన్ అన్నారు. తన పాత్రకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తయిందని, త్వరలోనే సినిమా నుంచి బిగ్ అప్డేట్ను ఫ్యాన్స్ కోసం మారుతి అందించనున్నారు అంటూ ఆమె తెలియజేసింది. చూసారుగా ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.